వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఫిర్యాదే ఆలస్యం, వల సిద్ధం. అవినీతిపై పెరుగుతున్న కేసులు, దూకుడు పెంచిన అనీషా. 2.5 నెలల్లో 67 మంది అరెస్ట్. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అనీషా దూకుడు పెంచింది. ప్రజలు, బాధితుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సగటున రోజుకు 50కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే అనీషా అధికారులు కూడా దాడుల విషయంలో వెనుకాడడం లేదు. ఈ ఏడాది మొదట్లో సగటున 2 రోజులకు ఒక కేసు నమోదు కాగా 6 నెలల తర్వాత రోజుకు ఒక కేసు నమోదవుతుంది. దాంతో ఈ ఏడాది ఇప్పటికే గత సంవత్సరంలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్యకు దాదాపు చేరుకోవడం గమనార్హం. తాత్పారం లేకుండా లంచం డిమాండ్ చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే వివరాలు ఆరా తీసి ఆ ప్రభుత్వ ఉద్యోగిని వలపన్ని పట్టుకోవడం అనీషా విధుల్లో ప్రధానమైంది. ప్రజలకు తక్షణ ఊరట కలిగించేవి, లంచం డిమాండ్ చేస్తే దొరికిపోతామన్న భయాన్ని ఉద్యోగుల్లో కల్పించేవి ఈ ట్రాప్ కేసులు. గతంలో ఫలానా ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదు వస్తే తదనుగుణంగా అనీషా అధికారులు స్పందించడంతో కొంత తాత్సారం జరిగేది. మరో న్యూస్. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు కనుమరుగు. ఏ పార్టీలో చేరితే ఎంత లాభం అని నేతలు ఆలోచిస్తున్నారు. కార్యకర్తల స్థానంలో వాలంటీర్లు, ఈవెంట్ మేనేజర్లు. జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలు ప్రస్తుతం ఫుడ్ డెలివరీలా మారిపోయాయి. రాజకీయాల్లో ఉన్నవారు మనకు ఎవరెంత ఇస్తున్నారు, ఏ పార్టీలో చేరితే ఎంత లాభం ఉంటుందని ఆలోచిస్తున్నారు. భావజాలం, సిద్ధాంతాలతో పని లేదు. కార్యకర్తలే పార్టీలకు బలం. ఇందుకు విరుద్ధంగా రాజకీయాలు మారుతున్నాయి. వారి స్థానంలో వాలంటీర్లు, ఈవెంట్ మేనేజర్లు, అవుట్సోర్సింగ్ వ్యక్తులు వస్తున్నారు. దేశ భవిష్యత్తుకు ఇది ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, ఇక్బాల్ ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన మీటింగ్లో ఆయన ప్రసంగించారు. టీచర్ పదోన్నతులకు పచ్చజెండా, ముఖ్యమంత్రి ఆమోదం. 1-2 రోజుల్లో షెడ్యూల్ జారీ. దాదాపు 3500 మందికి ప్రయోజనం. మోసాలే పెట్టుబడి. రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి 6 నెలల్లో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తు 681 కోట్లు. అంటే సగటున రోజుకు 3.78 కోట్లు. అమాయకులను ఏ స్థాయిలో దోచుకుంటున్నారో చెప్పే గణాంకాలివి. కేవలం పెట్టుబడి పేరిట మోసాలే రోజుకు సగటున 50 వరకు నమోదవుతున్నాయి. ఫలానా సంస్థలో పెట్టుబడి పెడితే కొద్ది రోజుల్లో రెట్టింపు లాభాలు వస్తాయని ఆశ పెట్టి కోట్లలో కొల్లగొడుతున్నారు. ఇటీవల ఒక విశ్రాంత ఉద్యోగి నుండి ఏకంగా 12 కోట్లు లాగేసుకున్నారు. కోటిపైన పోగొట్టుకున్న వారి సంఖ్య 10లో ఉంది. అందుకే గతంతో పోలిస్తే సైబర్ నేరాల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తున్నా దోచుకుంటున్న సొమ్ము మాత్రం భారీగా పెరుగుతోంది. పరోక్షంగానైనా పరమాత్ముడి సేవలు. హైదరాబాద్లోని బాలచంద్ర భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు హాజరై తలంబ్రాలు తెచ్చుకోవాలంటున్నారు. కానీ ఆ రోజు వెళ్లేందుకు వీలు కలదైనా సరే ముత్యాల తలంబ్రాలు ఇంటికి వచ్చేస్తాయి. భారత సైన్యంలో రుద్రభైరవ్, శత్రువుని విస్మయపరిచే యూనిట్లకు శ్రీకారం. సైన్యాధిపతి జనరల్ ద్వివేది వెల్లడి. కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి. వాహనం మారిన వదిలిన మృత్యువు. రోడ్డు ప్రమాదంలో 2 ఏపీ డీఎస్పీల దుర్మరణం. మరో అదనపు ఎస్పీ, హెడ్ కానిస్టేబుల్కు గాయాలు. 2వ విడత కౌన్సిలింగ్కు 30,941 బీటెక్ సీట్లు. వెబ్ ఆప్షన్ల నమోదుకు నేటి వరకు గడువు. ఇక ఇవి ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. అన్ని స్విగ్గీ పాలిటిక్స్. తమకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందనే చూస్తున్నారు. సిద్ధాంతాల కోసం పాటుపడే నేతలు తగ్గిపోయారు. మేనేజ్మెంట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రమాదకరం. కార్యకర్తలు పోయి వాలంటీర్ల వ్యవస్థ వస్తోంది. ప్రస్తుత రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. జైపాల్ రెడ్డి పురస్కారాల ప్రధానోత్సవంలో ప్రసంగం. పీవీ తర్వాత అంత గొప్ప రాజకీయాలు జైపాల్వే. తెలంగాణ ఏర్పాట్లు ఆయన పాత్ర కీలకమని వెల్లడించారు. ఒకప్పటి ఆదర్శవంతమైన రాజకీయాలు పోయి ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ త్వరగా డెలివరీ చేస్తారని చూస్తున్నారు తప్ప సిద్ధాంతాల కోసం పాటుపడే వారు తగ్గిపోయారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక విలువలు తగ్గిపోయాయని, మేనేజ్మెంట్ రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో కార్యకర్తలు పోయి వాలంటీర్ వ్యవస్థ వస్తోందని, కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని చెప్పారు. సిద్ధాంత
న్యాయపరమైన రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సహేతుక సూచనలు చేస్తే తీసుకోవడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి చెబుతున్నానని ప్రకటించారు. ఫర్టిలిటీ సెంటర్లో ఘరానా మోసం, ఇతరుల వీర్యంతో దంపతులకు సంతానం. 2 ఏళ్ల తర్వాత వెలుగులోకి దారుణం. బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానం. DNA పరీక్షల్లో బట్టబయలైన మోసం. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై దంపతుల ఫిర్యాదు. పోలీసులు, వైద్యులు, అధికార తనిఖీ. లైసెన్స్ లేకుండా కొనసాగుతున్న కేంద్రం. పోలీసుల అదుపులో డాక్టర్ నమ్రత. సంతాన సాఫల్యం మాటున దంపతులను మోసం చేసిన కేంద్రాలు. సికింద్రాబాద్లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం వచ్చే దంపతులు వీర్యం, అండాలను కాకుండా దాతల నుండి సేకరించిన వీర్యంతో సంతానం కలిగిస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్యాధికారులు ఆ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం సంతానం లేని ఓ జంట 2 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ సెంటర్ను ఆశ్రయించింది. వారిని పరీక్షించిన వైద్యులు భర్త వీర్యకణాలతో IVF విధానం ద్వారా మహిళ గర్భం దాల్చేలా చేశారు. ఆ తర్వాత మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో ఆ దంపతులు పరీక్షలు చేయించారు. ఫలితాల్లో బాబుకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. నిండుకుండల సాగర్ ఈ నెల 29న తెరుచుకోనున్న నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు. జూలైలోనే గేట్లు తెరవడం 18 ఏళ్ల తర్వాత తొలిసారి. సామర్థ్యం 590 అడుగులు. ప్రస్తుతం 581 అడుగులకు ప్రాజెక్టులోని 1.2 లక్షల క్యూసెక్కుల వరద. భద్రాచలం వద్ద 32.5 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవాహం. రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు. కామారెడ్డి జిల్లాలో 6.6 సెంటీమీటర్లు దెబ్బతిన్న ఇల్లు. పాలమూరు జిల్లాలో 1 మృతి. రాష్ట్రంలో నేడు కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు. ఆల్మట్టి నుండి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ నాగార్జున సాగర్కు పూర్తి జలకళ తెచ్చేసింది. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులను ప్రస్తుతం 581.30 అడుగులకు చేరింది. టీఎంసీల పరంగా చూస్తే 312 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 286.76 టీఎంసీల నీరు ఉంది. మరో 2 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని, 29న సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఇన్ఛార్జ్ NE మల్లికార్జునరావు శనివారం ఆంధ్రజ్యోతికి తెలిపారు. సాగర్ క్రస్ట్ గేట్లను సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్లో తెరుస్తారు. నదీ జలాల వాటా తేల్చుకుంటే మరో ఉద్యమం. తెలంగాణకు గురు శిష్యుల ద్రోహం. బనకచర్లతో గోదావరి జిల్లాలకు ఎసరు. హరీష్ రావు కామెంట్స్ చేస్తున్నారు. కవితను జైలు నుండి విడిపిస్తే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన్నది మరిచావా? కేటీఆర్పై సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయబద్ధంగానే రిత్విక్ సంస్థ కాంట్రాక్టును దక్కించుకుందని వెల్లడి. విలీనమా పసలేని ఆరోపణ. బీఆర్ఎస్లోనూ ఏ పార్టీలోనూ కలవమంటున్నారు కేటీఆర్. స్వయం సహాయక బృందాల మహిళలకు దసరా చీర. 4-5 నెలల తర్వాత మరో చీర. ఈ ఇందిరా క్రాంతి శక్తి పథకంలో భాగంగా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. SHGలో 65 లక్షల మంది మహిళలు. 1000 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో ప్రతి బడికి ఒక ఇన్స్పెక్టర్ ఆయా పోస్టు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్, నిద్రపోయేందుకు పాఠశాలలోనే ఏర్పాట్లు. ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక తరగతులు అంటే ప్రీ ప్రైమరీని ప్రారంభించనుంది. ఈ విద్యా సంవత్సరం నుండే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రాథమిక పాఠశాలలో అమలు చేయనుంది. అందుకోసం గత నెలలో 210 పాఠశాలల వివరాలను తెలుసుకుంది. నాసాలో 4000 మంది ఉద్యోగులకు VRS. ప్రభుత్వ వ్యయం తగ్గింపు కోసం ట్రంప్ యంత్రాంగం చర్యల ఫలితం. ముందస్తు రిటైర్మెంట్ కోసం ఒత్తిళ్లు. నాసా బడ్జెట్లో ఇప్పటికే 24% కోత. ఆందోళన చేస్తున్న శాస్త్రవేత్తలు. ప్రత్యేక పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధు. శుభాంశు శుక్ల రోదసి యాత్రపై కూడా NCERT యోచన. హౌసింగ్ బోర్డు అధికారులతో ఫంక్షన్ హాల్ నిర్వాహకుల గలాట. తోపులాటలో కింద పడిన అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఆర్మీలో సరికొత్త దళం రుద్ర. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆల్ ఆర్మీ B గ్రేడ్ ఏర్పాటు. సరిహద్దులో భైరవ్ పేరుతో లైట్ కమాండో బెటాలియన్. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడి. కార్గిల్ అమరులకు నివాళి. కేబినెట్ తర్వాతే స్థానికంపై స్పష్టత. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్, కేంద్రానికి పంపిన బిల్లులు పెండింగ్లోనే. వీటిపై మంత్రివర్గంలో కీలక చర్చ. ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం.
మరింత కొత్తగా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుదారు వాట్సాప్ కేచెక్కు వివరాలు సీఎం సందేశంతో ప్రత్యేకంగా డిజైన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 30 లక్షల మంది కొత్త కార్డులతో పెరగనున్న సంఖ్య ఆరోగ్యశ్రీతో కార్డుల అనుసంధాన ప్రక్రియ ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు. మీ చేతుల్లోనే ఉంది మిలాట్స్. నోట్ల కట్టలు తగలబడిన ఉదంతంలో అభిశంసనకు గురికాబోతున్న ఢిల్లీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టలు దొరికినంత మాత్రాన ఒక వ్యక్తిని నిందితుడిగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా తనపై చర్య తీసుకునే అధికారం కానీ విచారణ జరిపే అధికారం కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదంటూ సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు తగలబడడానికి యావత్ దేశం గమనించింది. అయినా ఆయనను అభిశంసించాలని పార్లమెంటును కోరే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉండదా? తప్పు చేసిన కింది స్థాయి న్యాయాధికారులపై చర్య తీసుకునే అధికారం హైకోర్టులకు ఉంది. అదే హైకోర్టు తప్పు చేస్తే మాత్రం చర్య తీసుకోకూడదా? ఈ రక్షణ వల్లనే కదా న్యాయ వ్యవస్థలో పెడదారులు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం హైదరాబాద్లోని సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ 7 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత విచారణ తర్వాత సిబిఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. హైకోర్టు మాత్రం అతి తక్కువ పరిధిలోనే గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్పై విచారణ చేసి బెయిల్ మంజూరు చేయడమే కాకుండా సిబిఐ కోర్టు తీర్పుపై స్టే కూడా విధించింది. రైట్, ఇక ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. బనకచెర్లపై జంగ్ సైరన్. చంద్రబాబు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడని మరవకు. చంద్రబాబు కోవట్టు రేవంత్ కు బుద్ధి చెప్పాలే. తెలంగాణ హక్కులు గురుదక్షిణగా ఇస్తున్నాడు. మేడిగడ్డ బరాజ్ పగుళ్ల వెనుక కాంగ్రెస్ కుట్ర, పిల్లర్ల వద్ద పెద్ద శబ్దం వచ్చినట్టు కొందరు చెప్పిండ్రు. ఎన్నికల హడావిడిలో పడి దాన్ని పట్టించుకోలే. రేవంత్ తొత్తులా పనిచేస్తున్న పోలీసులు అధికారులను వదిలిపెట్టాం, మితితో సహా చెల్లిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం. కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీ మెడలు వంచుతాం. ఢిల్లీ పిలక తన చేతుల్లో ఉన్నదని బాబు డాబు. చుక్క నీటిని వదలకుండా ఓయూకేయు ఉద్యమ వేదికలపై తమ హక్కులను కాపాడుతాం. ఎన్హెచ్లను దిగ్బంధిస్తూ రైలు రోకోలు చేస్తాం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుంది ద్రోహులే. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. జై తెలంగాణ మనకు ఎనర్జీ, రేవంత్ కు ఎలర్జీ. చంద్రబాబు శాసిస్తాడు, బానిస రేవంత్ పాటిస్తాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఎద్దేవా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు. కాళేశ్వరం బనకచెర్లపై పీపీటీ ఇచ్చిన హరీష్ రావు. ఏపీ జలదోపిడిని అడ్డుకుంటామంటున్నారు కేటీఆర్. గోదావరి నీళ్లను చెరబట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచెర్లను వ్యతిరేకంగా బీఆర్ఎస్ సహా బీఆర్ఎస్వి జంగ్ సైరన్ మోగించింది. కాళేశ్వరం బనకచెర్ల ప్రాజెక్టులపై అవగాహన కల్పించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ దిశానిర్దేశంలో ఉప్పల్లోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్లో శనివారం జరిగిన బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సదస్సు చైతన్యవంతంగా సాగింది. బనకచెర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంలోని బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను గ్రామాన ప్రజలకు వివరించాలని విద్యార్థి నేతలకు బీఆర్ఎస్ నాయకత్వం సూచించింది. తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు మళ్లీ ఉద్యమ వేదికలకు రావాలని ఆకాంక్షించింది. అవసరమైతే జాతీయ రహదారులను దిగ్బంధించి రైలు రోకోలు చేపట్టి ఢిల్లీ మెడలు వంచి బనకచెర్లను ఆపుతామని పిలుపునిచ్చింది. 10 లక్షల బిల్లులు రాక కుటుంబం రోడ్డున. సర్కారు బడిలో మాజీ సర్పంచ్ కుటుంబం ఊరి అభివృద్ధి కోసం ఉన్న భూమిని అమ్ముకున్నారు. చేసిన అప్పులు తీర్చలేక సొంత ఇంటిని వదులుకున్నారు. చివరికి నిలువ నీడలేక సర్కారు బడిలో తలదాచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు పంచాయతీ మాజీ సర్పంచ్ సందెబోయిన లావణ్య కుమార్కు ప్రభుత్వం నుండి 10 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. కాంగ్రెస్ సర్కారును ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రూపాయి కూడా ఇవ్వకపోవడంతో మాజీ సర్పంచ్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడి బిక్కుబిక్కుమంటూ పాఠశాల గదిలో బతుకుతుంది. ఆగస్టు 15 డెడ్ లైన్. ఆలోపు సమస్యలు పరిష్కరించాలి, లేదంటే ఆ తర్వాత నుండి సమరమై 57 డిమాండ్లలో పరిష్కరించినవెన్ని 5ంటికి ఒక్క డిఏతోనే సరిపెడతారా? 700 కోట్ల పెండింగ్ బిల్లుల సంగతి ఏంటి? రేవంత్ సర్కారుకు ఉద్యోగ జేఏసీ హెచ్చరిక.
రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఆగస్టు 15 లోపు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. అప్పటి వరకు వేచి చూస్తామని, ఆలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమరానికి దిగుతామని హెచ్చరించింది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని ప్రకటించింది. 18 నెలలుగా సమస్యల పరిష్కారం కోసం వేచి చూశామని, ఇంకా పెండింగ్లోనే ఉండడం శోచనీయమని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంప్లాయీస్ జేఏసీ సమావేశాన్ని శనివారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ తమ 57 డిమాండ్లలో ఎన్ని డిమాండ్లను సర్కార్ పరిష్కరించిందో చెప్పాలని ప్రశ్నించారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు. 2 డిఏలు ఇస్తామన్నారు. బడికి గిఫ్ట్ ఏ స్మైల్, టీచర్లందరికీ షోకాజ్. కేసీఆర్ పుట్టినరోజున 30 కుర్చీలు అందజేసిన బీఆర్ఎస్. ఓ టీచర్పై వేటు, 5 ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ పీఈటీ వృత్తి శిక్షణ ఇన్స్పెక్టర్కు సర్కారు షోకాజ్ నోటీసులు. మండిపడుతున్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు. బాబు బ్యాచ్కు బడా ప్రాజెక్టులు. హెచ్సియు భూముల తనఖాలో బాబు అస్మదీయుడి పాత్ర. ఆయన దోస్తు ఈశ్వరన్ కంపెనీకి మూసి పునరుద్ధరణ పనులు. 2000 కోట్ల గ్రీన్ఫీల్డ్ హైవే పనులు. సీఎం రమేష్ కంపెనీకి అవినీతి ఆరోపణలున్న కంపెనీలను రేవంత్ ప్రభుత్వం పెద్దపీట. బనకచర్లపై సీఎం వైఖరిని బలం చేకూరుతున్న పరిణామాలు. సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి. సిటీ బ్యూరో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక సచివాలయం మొత్తం టీడీపీ తాజా మాజీ నేతలతో నిండిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల కన్నా ఎక్కువగా ఏపీకి చెందిన పచ్చ చొక్కా నేతలు గుంపులుగా వచ్చి హల్చల్ చేశారు. ఇలా ఎందుకు జరుగుతుందని అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. దాని పరిణామాలు ఇప్పుడు అర్థమవుతుంది అంటున్నారు. కాంగ్రెస్ తప్పిదం వల్లే సీట్ల పెంపు సాధ్యం కాదు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ భరోసా ఇచ్చారు. 2026 జనగణన తర్వాత అన్ని రాష్ట్రాల మాదిరిగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని పేర్కొన్నారు. గత శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కొందరిలో అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కేసు కోర్టులో కొట్టుకుపోవడానికి ఏపీ విభజన చట్టం రూపకల్పనలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలే కారణమని ఆరోపించారు. బనకచెలను అడ్డుకొని తిరుగుతామంటున్నారు హరీష్ రావు. కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీ మెడలు వంచుతాం, ఢిల్లీ తన చేతుల్లో ఉన్నదని చంద్రబాబు డాబు అంటున్నారు హరీష్ రావు. రైట్, ఇక ఇవి నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తానన్నాడు కేటీఆర్. మా ఇంటికొచ్చి కాళ్లా వేళ్ల పడ్డాడు. సీసీ ఫుటేజీ ఉంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు. అవినీతి బయటకు రానియొద్దని, కవితను జైలు నుండి బయటకు తేవాలని రిక్వెస్ట్ చేసిండు. విలీనం కోసం అమిత్ షాతో మాట్లాడాలని వేడుకున్నాడు. బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని, విలీనం వద్దని మా అగ్రనేతలు చెప్పారు. విలీనం కుదరకపోవడంతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో బయట పెడతా. నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? తెలంగాణ భవన్ ప్రెస్ క్లబ్ ఎక్కడికైనా వస్తావని సవాల్. బీఆర్ఎస్ అవినీతి బయటకు రాకుండా చూస్తే, కవితను లిక్కర్ కేసు నుండి బయటకు తెస్తే బీజేపీ బీఆర్ఎస్లో విలీనం చేస్తానని కేటీఆర్ తన ఇంటికి వచ్చి వేడుకున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సాక్ష్యంగా తన ఇంటి సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఉందని వెల్లడించారు కేటీఆర్. మీ చెల్లి జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీలో మా ఇంటికి వచ్చింది నిజం కాదా? వచ్చి ఏం చెప్పినావో మర్చిపోయావా? మీ ప్రభుత్వ హయాంలో అవినీతి బయటకు రాకుండా చూడాలని, సిబిఐ ఈడీ దాడులు చేయొద్దని, కవితను జైలు నుండి బయటకు తేవాలని, ఇందుకోసం బీజేపీలో చేరతామని కాళ్ళ వేళ పడ్డది వాస్తవం కాదా? అదంతా మా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇది ఎప్పటికీ నా దగ్గర ఉంది, బయటకు తీయమంటావా అని ప్రశ్నించారు సీఎం రమేష్. కవిత చెప్పింది నిజమేనా? బీజేపీలో పార్టీ విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని 2 నెలల కిందటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు. తాజా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కామెంట్లు బీజేపీలో కలుస్తామని కేటీఆర్ అడిగారని వెల్లడి. దీంతో కవిత వ్యాఖ్యలకు మరింత బలం. సీఎం రమేష్ కామెంట్లతో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలో కలకలం. అంబులెన్స్లో యువతిపై గ్యాంగ్ రేప్. స్పృహ తప్పిన హోంగార్డు మహిళా అభ్యర్థిని ఆసుపత్రికి తరలిస్తూ దారుణం. బీహార్లో ఘటన. బీహార్లో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్లో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత గురువారం జోధ్ గయాలోని మిలిటరీ పోలీస్ గ్రౌండ్స్లో హోంగార్డు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. దీనికి హాజరైన ఓ యువతి
26 సంవత్సరాలు ఫిజికల్ టెస్టులు చేస్తున్న క్రమంలో స్పృహ తప్పి పడిపోయింది. దీంతో సిబ్బంది వెంటనే ఆమెను అంబులెన్స్లో సిటీలోని అనుగ్రహ నారాయణ ఆసుపత్రికి తరలించారు. అద్దెకు బ్యాంకు అకౌంట్లు. అమాయకులకు డబ్బులు ఎరవేసి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు సిబిఐ దాడుల్లో కేవలం 5 రాష్ట్రాల్లోనే 8.5 లక్షల మ్యూల్ అకౌంట్లు గుర్తింపు. రాష్ట్రంలోనూ పెద్ద సంఖ్యలో ఈ తరహా ఖాతాలు విదేశాల నుండి ఆన్లైన్లో అప్డేట్ చేస్తూ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ రూపంలో మనీ తరలింపు. ఇటీవల 25 మందిని అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అసలు నేరగాళ్లు తప్పించుకోవడంతో చిక్కుకున్న ఖాతాదారులు. చౌటుప్పల్ వద్ద ఘోర ప్రమాదం, 2 డిఎస్సీలు మృతి. అటెన్షన్ డైవర్షన్లు, డ్రామాలు. అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే పనికి మాలిన అంశం అని ఎత్తుతున్నారు. సీఎం రమేష్ కామెంట్లపై కేటీఆర్ స్పందన. తెలంగాణలో దేశంలోనే ఎక్కడ లేని దిక్కుమాలిన కుమ్ముకు రాజకీయాలు, హెచ్సీయూలో 10,000 కోట్ల కుంభకోణం, ఫ్యూచర్ సిటీ రోడ్డంటూ 1,660 కోట్ల స్కామ్. ఈ రెండింటిపై సీఎం రమేష్, ముఖ్యమంత్రి రేవంత్ కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధమని అంటున్నారు కేటీఆర్. రాష్ట్రమంతా ముసురు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా రికాం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, జలపాతాలు దుంకుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ముసురు పట్టడం 2 నెలల నుండే ఇప్పుడే మంచి రోజులు కురుస్తుండడంతో పొలం పనులు జోరందుకున్నాయి. మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో ముసురు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ఇటు హైదరాబాద్లో సిటీలోనూ 3 రోజులుగా ముసురు ఉండడంతో ఉదయం స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడ్డారు. శనివారం అత్యధికంగా కామారెడ్డి జిల్లా గాంధారిలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గిల్ రాహుల్ పోరాటం. ఇంగ్లాండ్లో జరుగుతున్న 4వ టెస్టులో ఇండియా పోరాటం మొదలుపెట్టింది. 2వ ఇన్నింగ్స్లో కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ నిలబడ్డారు. శనివారం ఆట ముగిసే సమయానికి ఇండియా స్కోర్ 174/2 చేసింది. రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క అప్డేట్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. అప్పుల్లో ఏపీ టాప్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లోనే 37,000 కోట్ల అప్పు. ఏడాది లక్ష్యంలో మొదటి త్రైమాసికంలో 46.40 తీసుకున్న ఏపీ ఏ రాష్ట్రం అందుకోలేనంత వేగంగా రుణాల సేకరణ. 20,000 కోట్ల పైచిలుకు అప్పులతో తెలంగాణ ఏడాది లక్ష్యంతో 37.52% రుణాల సేకరణ. కాగ గణాంకాలు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో అప్పుల జాతర అప్రతిహతంగా కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోని పలు రాష్ట్రాల ఆదాయ వ్యయాలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించిన నివేదికల ప్రకారం బహిరంగ మార్కెట్లో రుణాలను ఏపీకే అందరికంటే ఎక్కువగా తీసుకుంటోంది. అప్పుల్లో 37,000 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ 26,000 కోట్లు తీసుకోవడం గమనార్హం. తెలంగాణ ఖజానా గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ముందుకెళ్తోంది. గత వార్షిక బడ్జెట్ లక్ష్యం తొలి 3 నెలల్లో 17.80% నిధులు సమకూరగా ఈసారి కొంచెం ఎక్కువగా 20.19% అంటే 57,449 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయంలో గత ఏడాది లక్ష్యంతో పోలిస్తే తొలి 3 నెలల్లో 16.10% రాగా ఈ ఏడాది 35,721.80 కోట్లు వచ్చాయి. జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, అమ్మకపు పన్ను, ఎక్సైజ్, పన్నేతర ఆదాయం ఇలా అన్ని పద్ధతుల్లోనూ కొంచెం అటు ఇటుగా 2026-25 ఆర్థిక సంవత్సరం మాదిరిగానే నిధులు సమకూరుతున్నాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. రైట్, కమరో న్యూస్. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణం. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే మరింత దిగజారుడు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన. తెలంగాణలో కుమ్మక్కు రాజకీయం. అటు సీఎం రేవంత్ బావమరిదికి కేంద్రంలో 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీకి 1,660 కోట్ల కాంట్రాక్టు. సీఎం రేవంత్, సీఎం రమేష్ కుంభకోణాలపై ఉమ్మడిగా చర్చించేందుకు సిద్ధం. ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణలో జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు వచ్చింది. రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం, దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్ సిటీ రోడ్డు కోసం 1,600 కోట్లు కాంట్రాక్టు విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోర్టును బురిడి కొట్టించేందుకు బాబు కుట్ర. చంద్రబాబు ప్రభుత్వ సరికొత్త కుతంత్రం. ఈ నేపథ్యంలోనే విరాట్ కంపెనీలో సిట్ సోదాల డ్రామా, లేని కుంభకోణాన్ని ఉన్నట్లు చూపించలేక చేతులెత్తేసిన సిట్. బెడిసి కొడుతున్న ఎల్లో మీడియా కట్టుకథలు, 3.58 లక్షల జీబీల డేటా ధ్వంసం అంటూ దుష్ప్రచారం, సమాచార హక్కు చట్టం ద్వారా కూటమి కుట్రలు భగ్నం. వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు బెయిల్ మార్గం సుగమం. అందుకే సోదాల పేరుతో సరికొత్త పన్నాగం. రైతుకు 2 బస్తాల యూరియా సరఫరాలో రేషన్ విధానం. ఆధార్ కార్డు, భూమి పాస్బుక్ ఆధారంగా పంపిణీ. యూరియా కేటాయింపులో కోత పెట్టిన కేంద్రం. 4 నెలల్లో 2.37 లక్షల టన్నుల కోత. ఈ నెలలో కూడా 44,000 మెట్రిక్ టన్నులు కట్. యూరియా కోసం కేంద్రానికి మంత్రి తుమ్మల మరో లేఖ.